మన ఇండియా సగభాగం మొత్తం నీటితో కలిగి ఉంటే మిగిలిన సగభాగం మొత్తం ల్యాండ్ లాక్ కంట్రీ. నీటితో మొత్తం బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ ఈ 3 సీలు అనేవి భారతదేశం చుట్టుపక్కల మొత్తం ఉంటుంది. మరియు ఈ చుట్టుపక్కల మొత్తం 75% వాటర్ అనేది కలిగి ఉంటుంది. అయితే ఇలాంటి కంట్రీస్ అన్నిటిని మ్యాప్ టైమ్ బార్డర్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇలా ఎందుకు పిలుస్తారంటే ఏ కంట్రీ కనుక ఓషన్తో తన ల్యాండ్ అనేది షేర్ చేసుకుంటే ఆ కంట్రీస్ అన్నిటిని మ్యాప్ టైమ్ బార్డర్గా పిలుస్తారు. మన భారతదేశం సముద్రంలో 20 కిలోమీటర్ల దాకా సోవియట్ యూనియన్ టెరిటరీగా దాన్ని పిలువబడుతుంది. మరియు ఇంటర్నేషనల్ బార్డర్ విషయానికి వస్తే మొత్తం 320 కిలోమీటర్ల దాకా ఎగ్జిక్యూటివ్ ఎకనామిక్ జోన్గా ప్రకటించబడి ఉంటుంది. ఇక్కడ ఫిషర్మెన్లు ఫిషింగ్ చేసుకోవచ్చు, మరియు మినరల్స్ దొరికితే తీసుకోవచ్చు, మరియు క్రూడ్ ఆయిల్ దొరికితే తవ్వి తీసుకోవచ్చు. ఇలాగా 320 కిలోమీటర్ల దాకా ఎగ్జిక్యూటివ్ జోన్గా ప్రకటించడం అయితే జరుగుతుంది. మరియు మిగిలిన వాటర్ మొత్తాన్ని ఇంటర్నేషనల్ వాటర్స్గా పిలుస్తారు. దీనిలో మొత్తం అన్ని దేశాలకి భాగం అనేది ఉంటుంది. ప్రతి దేశానికి ఇంటర్నేషనల్ వాటర్ మీద హక్కు అనేది కలిగి ఉంటుంది. మన భారతదేశం చుట్టుపక్కల మొత్తం ఇంటర్నేషనల్ వాటర్స్ కలిగి ఉండటంతో దాంతో షేర్ అనేది చేసుకుంటుంది. అయితే ఒకవేళ శత్రువులు మన మీద దాడి చేస్తే మన హార్బర్ మరియు మన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మొత్తం ధ్వంసమవుతుంది. అయితే ఇండియా మొత్తం 3 డైరెక్షన్లో సెక్యూరిటీ అనేది అందిస్తుంది. అయితే ఈరోజు వీడియోలో మన ఇండియన్ నేవీ ఎలా పనిచేస్తుంది, ఎలాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి అని మన ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మన భారతదేశం మొత్తం 3 పార్ట్స్గా వాటర్ అనేది డివైడ్ చేసుకుంది. ఒకటి వెస్టర్న్ నేవల్ కమాండ్, ఇంకోటి ఈస్టర్న్ నేవల్ కమాండ్, ఇంకో మూడోది వచ్చేసి సౌతర్న్ నేవల్ కమాండ్. ఈ 3 కమాండ్ మొత్తాన్ని ఒక్కొక్కరు ఆపరేట్ చేయడం అయితే జరుగుతుంది. వీళ్ళని ఫ్లాగ్ కమాండర్స్ అని పిలుస్తారు. ఈస్ట్ సైడ్కి వస్తే రాజేష్ పిందాకర్ గారు తీసుకుంటారు, మరియు హెడ్ క్వార్టర్స్ వచ్చి విశాఖపట్నం. అలాగే వెస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే సంజయ్ జైషుత్ సింగ్ గారు కమాండింగ్గా ఉన్నారు, మరియు హెడ్ క్వార్టర్స్ వచ్చి ముంబై. ఇక చివరాకరగా సౌత్ సైడ్ కమాండర్ చూసుకున్నట్లయితే వీనం శ్రీనివాసన్, ఇతను సౌత్ సైడ్ కమాండర్, మరియు హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కొచ్చి. అయితే ఈ 3 హెడ్ క్వార్టర్స్ ఉన్న వీళ్ళు మొత్తం ఆపరేట్ చేస్తారు. మరియు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మటుకు వీళ్ళ 3 కలిసి దాన్ని ప్రొటెక్ట్ అనేది చేస్తారు. ఇప్పుడు మన ఇండియన్ నేవీ దగ్గర ఎలాంటి టైప్స్ ఆఫ్ వెపన్స్ ఉన్నాయని మనం తెలుసుకుందాం. వెపన్స్లో మొత్తం 2 రకాలు. ఫస్ట్ది సర్ఫేస్ ఫీట్ అని పిలుస్తారు, ఇక రెండోది సబ్మెరైన్ ఫీట్ అని పిలుస్తారు. ఫస్ట్ మనం సర్ఫేస్ ఫీట్ గురించి తెలుసుకుందాం. దీనిలో మొత్తం 4 రకాలు. ఫస్ట్ది వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్, ఇక సెకండ్ది వచ్చేసి డెస్ట్రాయర్, థర్డ్ ఫ్రిగేట్, 4వది కాంవెక్టర్. ఈ 4 కలిసి సర్ఫేస్ ఫీట్లో కలిగి ఉంటాయి, మరియు వీటిల్లో సబ్ డివిజన్గా ఉంటాయి. వీటికి పేరు తగ్గట్టుగానే వీటి సైజు కూడా డిఫరెన్షియేట్ చేసి ఉంటాయి. ముందుగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు తీసుకుంటే 2 రకాలు. ఒకటి ఐఎన్ఎస్ విక్రాంత్, ఇంకోటి ఐఎన్ఎస్ విక్రమ్ ఆదిత్య. ఈ 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అనేవి 36 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని క్యారీ చేస్తుంది. కాబట్టి ఇవి చాలా స్ట్రాంగ్, మరియు ఇవి లాంగ్ రేంజ్కి కూడా ట్రావెల్ చేయగలుగుతాయి. వీటి లెంత్ కూడా చాలా పెద్దగా ఉండటంతో వీటిని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్కి క్యారీ చేయడానికి ఉపయోగించడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మనం డెస్ట్రాయర్స్ గురించి మాట్లాడుకుందాం. డెస్ట్రాయర్స్లో మొత్తం 3 టైప్స్గా డివైడ్ చేసి ఉంటాయి. విశాఖపట్నం క్లాస్ మొత్తం 3 టైప్స్గా డివైడ్ చేశారు. ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ ముర్ము, ఐఎన్ఎస్ ఇంపాల్, మరియు 7400 టన్స్ అనేది బరువు ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి కోల్కతా క్లాస్. కోల్కతా క్లాస్ మొత్తం 3 టైప్స్గా డివైడ్ చేశారు. ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎస్ చెన్నై. ఇవి లాంగ్ రేంజ్ క్యారియర్స్, మరియు వీటి లోపల సోనార్, రేడార్, డిటెక్టర్ ఈ 3 కలిసి ఉంటాయి. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఢిల్లీ క్లాస్. ఈ ఢిల్లీ క్లాస్లో మొత్తం 3 రకాలు ఉంటుంది. ఒకటి ఐఎన్ఎస్ మైసూర్, ఐఎన్ఎస్ ఢిల్లీ, ఐఎన్ఎస్ ముంబై. ఈ 3 కలిసి 6200 టన్స్ బరువు అనేది మొత్తం కలిగి ఉంటుంది. ఇవి కూడా లాంగ్ రేంజ్తో పనిచేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ క్లాస్ వచ్చేసి రాజ్పుత్ క్లాస్. ఈ రాజ్పుత్ క్లాస్లో 3 టైప్స్. ఫస్ట్ది ఐఎన్ఎస్ రానా, ఐఎన్ఎస్ రణ్వీర్, ఐఎన్ఎస్ విజయ్. ఇవి 4974 టన్స్ బరువు అనేది కలిగి ఉంటాయి. ఇక నెక్స్ట్ క్లాస్ విషయానికి మనం వచ్చినట్లయితే ఇప్పుడు దాకా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి క్లాస్లో సోనార్, రేడార్ ఈ డిటెక్షన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, మరియు ఇవి చాలా స్పీడ్గా ఒక చోట నుంచి ఇంకొక చోటకి మూవ్ అవుతుంటాయి, మరియు వీటిని లాంగ్ రేంజ్ అని పిలుస్తామైతే జరుగుతుంది. ఈ హై కెపాసిటీతో కలిగి ఉంటాయి. దీని లోపల ఇండియన్ గైడెడ్ మిసైల్స్ అనేవి కలిగి ఉంటాయి. ఎప్పుడన్నా ఎనిమి
మన మీద దాడి చేయాలనుకుంటే ఒక జెట్ పంపించో లేకపోతే ఒక మిసైల్ లేదా ఒక ఎయిర్ క్రాఫ్ట్ కనుక మన వైపు లాంచ్ చేస్తే ఆటోమేటిక్గా దీని లోపల ఉన్న సోలార్ రేడార్ అనేవి వీటిని టార్గెట్ని డిసైడ్ చేస్తాయి. మరియు టార్గెట్ ఒక రేంజ్ ఎంత మరియు టార్గెట్ ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది తొందరగా ఈ క్యాలిక్యులేషన్ అయితే చేస్తుంది. దాని తర్వాత ఎమ్మటనే దాని తగ్గ సరైన మిసైల్ అనేది గాల్లోకి వదలటం అయితే జరుగుతుంది. ఇప్పుడు దాకా చెప్పిన ఈ అన్ని మిసైల్స్ అనేవి ఇలాగా పనిచేయటం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ రేంజ్ మిసైల్కి వచ్చేస్తే ఇక నెక్స్ట్ ఫ్రిగేట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫ్రిగేట్స్లో మొత్తం 3 క్లాసెస్ అనేవి ఉంటాయి. అందులో ఫస్ట్ క్లాస్ పేరు వచ్చేసి శివలిక క్లాస్ అనేది ఉంటుంది. ఇందులో 6200 టన్ను వెయిట్ అనేది కలిగి ఉంటాయి. ఇవి చాలా ఈజీగా ట్రావెల్ చేయగలుగుతాయి. ఇక సెకండ్ తల్వార్ క్లాస్, ఇందులో ఫ్రిగేటర్స్ అనేవి మొత్తం 6 అనేవి ఉంటాయి. 4400 టన్స్ బరువు అనేది ఇది కలిగి ఉంటుంది. నెక్స్ట్ బ్రహ్మపుత్ర క్లాస్, ఈ క్లాస్లో ఏంటంటే మొత్తం 3 టైప్స్ ఉంటాయి. ఇది 8000 టన్నులు అనేవి ఉంటాయి. ఇప్పుడు చెప్పిన షిప్పులు అనేవి లైట్ వెయిట్ మరియు ఎక్కువ స్పీడ్ అనేది కలిగి ఉంటుంది. మరియు ఇవి స్మాల్ నుంచి మీడియం రేంజ్ దాకా తొందరగా కదలగలుగుతాయి. అయితే మన భారతదేశంలో రకరకాల షిప్లు అనేవి వాడతాం. ఇంకా పెట్రోలింగ్ కోసం వేరే షిప్స్ అనేవి వాడతాం, మరియు సప్లై కోసం వేరే షిప్ వాడతాం, ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా వేరే షిప్ అనేవి వాడతాం. ఇలా రకరకాల షిప్పులు అనేవి మనం వాడటం అయితే జరుగుతుంది. ఇప్పుడు దాకా మీకు చెప్పిన అన్ని సర్ఫేస్ ఫీట్ కిందకి వస్తాయి. ఇప్పుడు సెకండ్ వచ్చేసి సబ్మెరైన్ ఫీట్. దీనిలో మొత్తం 4 రకాలుగా డివైడ్ చేయటం అయితే జరిగింది. మన దగ్గర న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉన్నాయి మరియు అరియంత్ సబ్మెరైన్స్ కూడా కలిగి ఉన్నాయి. ఈ అరియంత్ సబ్మెరైన్స్లో మొత్తం 2 టైప్స్గా డివైడ్ చేయటం అయితే జరిగింది. ఇవి ఏంటంటే మొత్తం న్యూక్లియర్ బ్లాస్ట్తో కలిగి ఉన్నాయి. కానీ మన దగ్గర న్యూక్లియర్ షిప్ అనేది ఒకటే ఉంది, ఇంకొకటి ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో రెడీ అవ్వాల్సి ఉంది. ఈ సబ్మెరైన్స్ లోపల హై రేంజ్ ఆఫ్ టెక్నాలజీ మరియు 6000 టన్నుల బరువు అనేది ఈ సబ్మెరైన్స్ అనేవి కలిగి ఉన్నాయి. మరియు లోపల ఎలాంటి రకమైన మిసైల్స్ కూడా ఇవి క్యారీ చేయటం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి సింధు ఘోష్ క్లాస్. ఈ సింధు ఘోష్ క్లాస్లో మొత్తం 7 సబ్మెరైన్లు అనేవి ఉన్నాయి. ఇవన్నీ డీజిల్తో పనిచేయటం అయితే జరుగుతుంది. డీజిల్ ఇంజిన్ సహాయంతో ఇవన్నీ ముందుకు కదలటం అయితే జరుగుతుంది. మరియు 3000 టన్నుల బరువు అనేది ఇది కలిగి ఉండటం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కల్వరీ క్లాస్. ఈ కల్వరీ క్లాస్ సబ్మెరైన్స్లో 5 ఉంటాయి. ఇవి కూడా సేమ్ డీజిల్ ఇంజన్తోనే కదులుతాయి. మరియు వీటి బరువు వచ్చేసి 2000 టన్నులు అనేవి ఉంటాయి. ఇవి ఈజీగా మూవ్ అవటం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ క్లాస్లో మటుకు వచ్చేసి షిషుమురి క్లాస్ సబ్మెరైన్స్. దీనిలో మొత్తం 4 సబ్మెరైన్లు ఉంటాయి. వీటి బరువు వచ్చేసి 1850 టన్నుల బరువు అనేది ఇది కలిగి ఉంటుంది. ఇవి కూడా చాలా స్పీడ్గా ఒక చోట నుంచి ఇంకొక చోటకి మూవ్ అవ్వగలుగుతుంది. ఇలాగా సబ్మెరైన్ లోపల రేడార్, సోనార్ అనేది ముందుగానే ఉంటుంది. మరియు ఏమన్నా షిప్స్ కనుక వాళ్ళ మీదకి అటాక్ చేయడానికి వస్తున్నట్లయితే లేదా వాళ్ళ మిసైల్ కనుక పంపించినట్లయితే లోపల నుంచి సోనార్ కాంటాక్ట్ అనేది దాని వైపు పంపిస్తారు. అప్పుడు దాని నుంచి వచ్చే రిసీవ్ అయిన కాంటాక్ట్ వల్ల వచ్చేది సబ్మెరైనా లేకపోతే ఏమన్నా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్లా అని చెప్పి వాళ్ళు ఈజీగా కనిపెడతాం అయితే జరుగుతుంది. ఇలాగా ఈ షిప్స్ లోపల మొత్తం ఈ సబ్మెరైన్ అనేది హై కెపాసిటీతో పనిచేయడం అయితే జరుగుతుంది. ఇండియన్ నేవీ నిరంతరం వీటి చుట్టూరా పెట్రోలింగ్ అనేది చేస్తూ ఉంటుంది. మొత్తం 2417 మంది డైలీ పెట్రోలింగ్ అనేది చేయటం వల్ల మన సముద్రం దగ్గర ఎలాంటి ఎనిమీస్ అటాక్ చేయకుండా మనల్ని కాపాడుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, మీకు తప్పకుండా నచ్చుతాయి. ఒకసారి చూడండి.